This is వీరయ్య జీవీఆర్ కోచింగ్ గుంటూరు. ఇంతకుముందు మనం ఒక నాలుగు వీడియోలు చేసాము. వెక్టార్స్లో ప్రీవియస్ ప్రాబ్లం చేసాము. ఈ సెట్లకు ఎం సెట్లకు ఉపయోగకరంగా ఉండే విధంగా. ఈరోజు వర్క్ ఫోర్ ఎనర్జీ థియరీ వాటి యొక్క ఫార్ములాస్ ఇస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ప్రాబ్లమ్స్ చేద్దాము. మీరేం చేయాలంటే మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు థియరీ పరంగా ప్రాబ్లమాటిక్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుస్తున్నాను. మొదటిగా వర్క్ ఫోర్ ఎనర్జీలో థియరీ మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను ఈరోజు. వర్క్ is said to be done by a force. Work is said to be done by a force. Done by a force. బలం ప్రయోగించడం వల్ల పని జరుగుతుంది. దీన్ని ఎలా కొలుస్తాము? It is measured by the product of applied force and distance moved by the body. Moved by the body. So work అంటే డెఫినేషన్ ఏంటంటే వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ బై ఏ ఫోర్స్. బలం ప్రయోగించడం వల్ల పని జరుగుతుంది. ఆ పని ఎలా కొలుస్తామంటే ఇట్ ఈజ్ మెజర్డ్ బై ది ప్రోడక్ట్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువు మీద నేను బలాన్ని ఇలా ప్రయోగించానమ్మా. ఇది అప్లైడ్ ఫోర్స్. ఈ బలం వల్ల వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్ప్లేస్మెంట్ అయింది. ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఏదైతే నేను బలం ప్రయోగించానో ఆ బలము అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. దీని యొక్క యూనిట్స్ ఫోర్స్ ని న్యూటన్ తో చూపిస్తాం, డిస్టెన్స్ ని మీటర్ లో చూపిస్తాం. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. హారిజాంటల్ గా ఉన్నప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇదమ్మా హారిజాంటల్ force acts on a body in horizontal direction, then the body move in horizontal direction. So work is equal to, in this case work is equal to F into S. Second case lo, a force acting on a body making an angle theta with the horizontal, then the body move in horizontal direction. So the distance moved by the body in horizontal direction is S. In this case work is equal to the force making an angle theta with the horizontal. So horizontal force F cos theta, vertical force F sin theta. Work done is equal to F cos theta into S, that is equal to Fs cos theta in horizontal direction. దీన్ని vertical direction లో in vertical direction work done is equal to Fs sin theta. So horizontal direction లో Fs cos theta, vertical direction లో Fs sin theta. Energy, capacity to do work is called energy. Capacity to do work is called energy. ఇక్కడ ఎనర్జీలో మనం ఫిజిక్స్ లో ఎనర్జీ కనుక తీసుకుంటే మెయిన్ గా చూడాల్సింది ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండు kinetic energy. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సో పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ చెప్తాను చూడండి ఒకసారి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ possessed by a body by virtue of its state is called potential energy. Energy possessed by a body by virtue of its state is called as a potential energy. ఒక వస్తువు పెట్టినటువంటి స్టేట్ని బట్టి, స్థితిని బట్టి ఆ వస్తువుకు పనిచేసే శక్తి కనుక వస్తే దానిని పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. ఒక బాడీ ఇలా ఉంది నాన్న, ఈ బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తా, ద బాడీ హ్యావింగ్ ఏ మాస్, సో
నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టినటువంటి వస్తువుకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటున్నా. అంటే ఏంటంటే అర్థం ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు h. ఇక్కడ వచ్చినటువంటి బాడీని నేను వదిలినట్టయితే డ్యూ టు గ్రావిటీతో భూమి మీద ఫ్రీగా పడుతుంది. ఇక్కడ నేను పని చేశాను, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ చేశాను, ఏ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ, దెన్ ద బాడీ ఈజ్ displaces from here to here, so work is done. That amount of work stored in that body in the form of energy, that energy is called as a potential energy. అంటే నేను చేసిన పని పొటెన్షియల్ ఎనర్జీతో సమానము అంటున్నా. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అనుకుంటున్నాం కదా, ఇది ఎలా వచ్చింది చూద్దాం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F into S, F ఈజ్ ఈక్వల్ టు MAS, M ఇంటూ ఏ బదులు రాయొచ్చు, G రాయొచ్చు. ఎంత హైట్ డిస్ప్లేస్ అయింది, h అనే హైట్ డిస్ప్లేస్ అయింది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్, దట్ ఈజ్ ఈక్వల్ టు mgh. దీని యూనిట్స్ కూడా సేమ్ యాజ్ వర్క్ యూనిట్స్. కినెటిక్ ఎనర్జీ మళ్ళీ చెప్పండి సార్. చెప్పండి. కినెటిక్ ఎనర్జీ possessed by a body by virtue of its motion is called kinetic energy. Motion, energy possessed by a body by virtue of its motion is called kinetic energy. అంటే కదలికలో ఉన్నటువంటి, చలనంలో ఉన్నటువంటి, మోషన్లో ఉన్నటువంటి వస్తువు పని చేయాలి. ఆ పని చేసే శక్తి ఆ వస్తువు కనుక వస్తే ఆ శక్తిని kinetic energy అన్నాము. ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై virtue of its motion లో ఉన్నటువంటి వస్తువుకి శక్తి రావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది, నేను దాని మీద బలం అప్లై చేయాలి. సో బాడీ ఇలా ఉందమ్మా, ఈ బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను, ఆ బాడీకి సంథింగ్ మాస్ ఉంది. ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేయడం వల్ల ద బాడీ డిస్ప్లేసెస్. ఈ కదలికలో ఉన్నటువంటి వస్తువు పని చేసే శక్తి వస్తే ఆ శక్తిని కినెటిక్ ఎనర్జీ అంటున్నాను. ఏ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ, the body in motion, the body displaced from here to here, the distance moved by the body to take time to reach from here to here, that is t. The rate of change of velocity, so that is equal to acceleration. Before force acting on a body, initial velocity, after force acting on a body, final velocity. So ఇక్కడ kinetic energy is equal to work done is equal to F into S. ఎందుకంటే నేను ఫోర్స్ అప్లై చేశాను, బాడీ డిస్ప్లేస్ అయింది, పని జరిగింది. అంటే బాడీ మోషన్లో ఉంది, మోషన్లో ఉన్నటువంటి వస్తువు పని చేస్తే దాన్ని కినెటిక్ ఎనర్జీ అంటున్నాను. కాబట్టి కినెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F into S. F ఈజ్ ఈక్వల్ టు MAS. ఇక్కడ ఏలో నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, కెనెటిక్ లో నుంచి ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. v² - v² ఈజ్ ఈక్వల్ టు 2as అనే ఈక్వేషన్ మనం కెనెటిక్స్ లో ఉంది. దాంట్లో నుంచి నేను ఏం చేస్తానంటే v² - u² బై a ని తీసుకొస్తున్నా, 2s ఈజ్ ఈక్వల్ టు a. దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నా, m ఇంటూ v² - u² బై 2s ఇంటూ s. s క్యాన్సిల్ అమ్మా, అప్పుడు ఏమవుతుంది మనకి, m v² బై 2 మైనస్ m u² బై 2. ఇక్కడ there is no force acting on a body, the body does not change the position, so the body is at rest, so initial velocity is equal to 0. కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, హాఫ్ mv². సో kinetic energy is equal to హాఫ్ mv². Power. The rate of doing work is called power. ఇంత టైంలో ఎంత పని చేయాలి అనేది పవర్ సూచిస్తుంది. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన టైంలో పని చేయటం, అంటే వర్క్ డన్ బై టైం. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. దీన్ని ఇంకొక విధంగా రాయొచ్చు, F into S by T అని కూడా రాయొచ్చు. ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, F into P. ఎందుకంటే
velocity is equal to displacement or distance moved by the body. So V is equal to S by T. So power is equal to F into V రాయొచ్చు. Power is equal to F into S by T రాయొచ్చు. Power is equal to work by time రాయొచ్చు. దీని యొక్క SI units of work is joules per second లేక watts or kilowatt. 1 kilowatt is equal to 1000 watts. పవర్ ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చునమ్మా, HP. 1 HP is equal to 746 watts. వర్క్ ఎనర్జీ థియరం నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ బై ఏ కాన్స్టాంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ kinetic energy of the body is called as a work energy theorem. ఒకసారి ఇంకోసారి చెప్తున్నాను, చూడండి జాగ్రత్తగా వినండి. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ బై ఏ కాన్స్టాంట్ ఫోర్స్, ద ఫోర్స్ మస్ట్ బి కాన్స్టాంట్ on a body is equal to change in kinetic energy of the body జాగ్రత్తగా వినాలి. వర్క్ డెఫినేషన్ చెప్పినప్పటికి ఇప్పుడు డెఫినేషన్ కి స్మాల్ చేంజ్ ఉంది, జాగ్రత్తగా వినాలి. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ బై ఏ ఫోర్స్, వర్క్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఇక్కడేంటి, వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ బై ఏ కాన్స్టాంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ kinetic energy of the body. అంటే ఫోర్స్ మస్ట్ బి కాన్స్టాంట్. సో ఫోర్స్ కాన్స్టాంట్ గా ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 కాదు. ద వెలాసిటీ సేమ్, ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ సేమ్ along the path. Because of the force must be constant. So uniform acceleration is there. So here change in kinetic energy తో వర్క్ డన్ సమానం అంటున్నాడు. కాబట్టి మనకి వర్క్ ఎనర్జీ థియరం అంటే వర్క్ డన్ is equal to again F into S. F is equal to MAS, that is equal to M into A బదులు ఏ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇందాకలాగానే కినెమాటిక్స్ నుంచి ఒక ఈక్వేషన్ తీసుకొస్తున్నా, v² - v²/2s into s. సో SS క్యాన్సిల్ నానా, SS క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ½ mv² మైనస్ ½ mu². ½ mu² అంటే ఫైనల్ వెలాసిటీ కాబట్టి ఫైనల్ kinetic ఎనర్జీ, ఇది ఫైనల్ kinetic ఎనర్జీ. ఇక్కడ ½ mu² అంటే ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి దిస్ ఈజ్ ఇనిషియల్ kinetic ఎనర్జీ. ఫైనల్ kinetic ఎనర్జీ మైనస్ ఇనిషియల్ kinetic ఎనర్జీ is equal to change in kinetic energy. So that is equal to work done. So work done is equal to final kinetic energy minus initial kinetic energy, that is equal to change in kinetic energy. This is the work energy theorem. Law of conservation of energy statement దాని ప్రూఫ్ తర్వాత ఫాలోడ్ బై ప్రాబ్లమ్స్ కొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూడండి.